హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. స్టవ్ జోలికి వెళ్ళకుండా హెల్దీగా ఉండే ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. దానికోసము మనం ఏం చేయాలంటే పదండి చెప్తాను. ఓట్స్ నేను ఇక్కడ ఆరంభ కంపెనీ వల్ల ఓట్స్ తీసుకున్నా. ఇది 1 kg ప్యాకెట్. ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసిన, వేరే డబ్బాలో పోయగా డబ్బా నిండింది. ఇవి మిగిలినాయి. నేను కొలవలేదు కానీ ఇవి దాదాపుగా అప్రాక్సిమేట్గా 2 బౌల్స్ అవుతాయి. కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోనే పోసుకోవాలి. ఇంకొక చిన్న బౌల్లో 4 టీ స్పూన్ల చియా సీడ్స్ వేసుకొని కొన్ని వాటర్ పోసి పెట్టుకుంటే నానతాయి. ఓట్స్ తీసుకున్న బౌల్లో సరిపడా పాలు పోసుకోవాలి. పాలకు లెక్క అంటూ ఏం లేదు, ఓట్స్ మునిగేట్టు పాలు పోసుకోవాలి. చూడండి నేను ఎన్ని పోసిన, ఎందుకంటే ఓట్స్ పాలను పీల్చుకుంటాయి కాబట్టి తక్కువ పోస్తే గట్టిగా అయిపోతుంది. పాలల్లో ఓట్స్ నీళ్ళల్లో చియా సీడ్స్ మంచిగా కలిపి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్న ఇవి మూత పెట్టేసి ప్రస్తుతము పక్కకు పెడతా. పని అంతా అయిపోయాక ఫ్రిడ్జ్లో పెడతా. గుప్పెడు బాదాము, గుప్పెడు వాల్నట్స్ తీసుకొని ఒక బౌల్ వేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని అవి మునిగేట్టుగా నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా పక్కకు పెడితే తెల్లవారి దాని నుండి పొట్టు మంచిగా వస్తుంది. చూడండి, ఇది నెక్స్ట్ డే బాదాము వాల్నట్స్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి ఊరికే చేతితో ఇట్లా పిసికితేనే పొట్టంతా వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా వస్తుంది పొట్టంతా. వాష్ చేసిన బాదాము వాల్నట్స్ని ఒక ప్లేట్లో పెట్టుకొని బాదాంను మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్లనే వాల్నట్స్ కూడా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని, ఎందుకంటే వాల్నట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా. చూడండి, ఇప్పుడు మీకు ఓట్స్ మూత తీసి చూపిస్తా. పాలల్లో మంచిగా నానిపోయినాయి. ఈ నానిన ఓట్స్లో ఇప్పుడు మనం చియా సీడ్స్ వేసుకొని కట్ చేసి పెట్టిన బాదాము వాల్నట్స్ ముక్కలు వేసుకొని ఒక గుప్పెడు నానబెట్టిన కిస్మిస్, ఒక పెద్ద టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొక టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్ వేసి, ఒక టేబుల్ స్పూను చిరంజీ గింజలు వేసి 3-4 టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసిన పల్లీలు వేసుకొని ఓట్స్తో పాటు మనం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టుగా మంచిగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. పాలు కొన్ని తక్కువైనట్టు అనిపిస్తున్నాయి నాకు, ఇంకా కొన్ని పాలు పోసి మళ్ళీ కలుపుతున్నా. స్వీట్నెస్ కోసము 2 టీ స్పూన్ల ఆర్గానిక్ హనీ వేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే అరటిపండు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అరటిపండు లేదు కాబట్టి హనీ వేస్తున్నా. అరటిపండు వేస్తే ఇంకా హనీ వేయాల్సిన అవసరం ఉండదు, సరిపోతుంది స్వీట్నెస్. మీకు మామిడి పండు వేసిన స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుంది. హనీ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. మాకు సరిపోతుంది కాబట్టి నేను 2 వేసిన. కిస్మిస్లు కూడా వేసినాం కదా, వాటితో కూడా మనకు స్వీట్నెస్ వస్తుంది. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా రెడీ టు ఈట్. వేరే బౌల్లో పెట్టుకొని ఇంకా తినేయడమే. 2 చిన్న బౌల్స్ తీసుకున్నా, వాటిలోకి పెడుతున్నాను. చూడండి, బౌల్స్ చిన్ననే ఉన్నాయి కాబట్టి వాటి నిండా పెట్టేస్తున్నా. ఈ విధంగా అన్కుక్డ్ ఫుడ్ తింటే మన హెల్త్ కూడా మంచిది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో వేసిన అన్ని హెల్దీ ఐటమ్సే. మీ దగ్గర కనుక ఉంటే రా డేట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నిన్ననే అయిపోయినాయి. వాటితో కూడా స్వీట్నెస్ వస్తుంది, హెల్త్ కూడా మంచి. నా దగ్గర ఆర్గానిక్ పపాయ ఉంది, అది కూడా ఒక్కొక్క దాంట్లో 2 టీ స్పూన్లు పెడుతున్నా. దీంతో కూడా స్వీట్నెస్ వస్తుంది. చాలా తీయగా ఉంది. ఇది మా చెట్టుకు కాసిందే. ఎవరైనా పాలు ఇష్టం లేని వాళ్ళు అనుకుంటే చల్ల అంటే మజ్జిగతో కూడా చేసుకోవచ్చు. ఇట్లా మజ్జిగతో కూడా చాలా బాగుంటది. చూడండి, రెడీ అయిపోయినాయి. ఇంకా రెడీ టు సర్వ్. చూడడానికి కూడా ఎంత బాగుందో, తింటే కూడా అంతకన్నా బాగుంటది. చాలా అంటే చాలా బాగుంటది. ప్లస్ ఈ ఒక్క చిన్న బౌలే మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. చాలా సేపు వరకు కూడా ఆకలి కాదు. వీక్లీ 2-3 సార్లు వేసుకుంటే కూడా లేడీస్ కి ఎంతో పని తప్పుతుంది. పిల్లలకు కూడా హెల్త్ మంచిగా ఉంటది. ఎంతసేపు ఇడ్లీలు దోశలు ఒకటే లావ్ అయిపోతాము, ఫ్యాట్ బాగా పెరుగుతుంది. ఒక్కసారి ఫ్యాట్ పెరిగిందంటే మళ్ళీ కంట్రోలింగ్ మన చేతిలో ఉండదు. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిందండి. ఒక బౌల్ మా హస్బెండ్ కి ఇచ్చి ఒక బౌల్ నేను తింటున్నా. మీకు తిని చెప్తా టేస్ట్ ఎట్లుంటదో. ఆల్మోస్ట్ దాదాపు అందరికి తెలిసే ఉంటది. నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వేసిన. మీరు కావాలంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఓట్స్తో పాటు ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. ఓట్స్ నైట్ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, మంచిగా స్మూత్గా నానినాయి. చియా సీడ్స్ కూడా మంచిగా నాని డబల్ అయిపోయినాయి. వాల్నట్స్ బాదాం మంచిగా మెత్తగా అయినాయి. పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ చిరంజీ మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. కిస్మిస్లు అయితే మంచిగా సాఫ్ట్గా అయినాయి. కడిగేసినాం కదా, నానబెట్టి కడిగేసిన కాబట్టి మంచిగా సాఫ్ట్గా అయి నోట్లో వేసుకుంటే అన్ని కరిగిపోయేట్టున్నాయి. తీయగా ఉంది. నాకు అసలు ఇవాళ మార్నింగ్ పని ఉన్నట్టే అనిపించలేదు, బ్రేక్ఫాస్ట్ చేసినట్టే అనిపించలేదు. 5 నిమిషాల్లో అయిపోయింది. అంత ఈజీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం. వర్కింగ్ వాళ్ళు కానీ బ్యాచిలర్ పిల్లలు కానీ ఒక్కసారి ఈ ఓట్స్ ప్యాకెట్స్ తెచ్చుకున్నారనుకోండి, ఈజీగా వారానికి 3-4 సార్లు ఏ పని లేకుండా బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే, బాయ్.